హలో ఎవ్రీవన్, ఈ క్లాస్లో మనం ట్రస్సెస్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దామండి. లాస్ట్ క్లాస్ వరకు మనము ఫోర్సెస్ అండ్ ఈక్విలిబ్రియం కండిషన్స్, నెక్స్ట్ మూమెంట్స్ అనే కాన్సెప్ట్ వరకు నేర్చుకున్నాము. సో కాన్సెప్చువల్గా మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఇంకా కూడా నేను ఇచ్చిన ప్రాబ్లమ్ సెట్సే కాకుండా ఇంకా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి, మీకు ఏ ప్రాబ్లం అయినా సరే నేను హెల్ప్ చేస్తాను. సో మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్లోకి వెళ్దాము, ట్రస్సెస్ అనే కాన్సెప్ట్లోకి. సో ఫస్ట్ మనం ట్రస్ అనే కాన్సెప్ట్లోకి వద్దామండి. ట్రస్ ఈజ్ ఏ స్ట్రక్చర్ మేడ్ బై ఏ సెవరల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ కనెక్టెడ్ ఎండ్ టు ఎండ్ బై ఏ హింజ్ ఆర్ పిన్ జాయింట్. ఓకే, సో ఫస్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాము. స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఎనీథింగ్ దట్ క్యారీ ద లోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చర్ ఏం చేస్తుంది? లోడ్ని క్యారీ చేస్తుంది. సో దాన్ని స్ట్రక్చర్ అంటారనమాట. సో ట్రస్ కూడా వన్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. ఎందుకంటే దీన్ని ఎందుకు యూస్ చేస్తారు? లోడ్ క్యారీ చేయడానికి యూస్ చేస్తారు. మన ట్రస్సెస్ని ఎగ్జాంపుల్గా ఎక్కడ చూస్తామంటే రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, బ్రిడ్జెస్ దగ్గర బ్రిడ్జెస్ వస్తాయి. బ్రిడ్జెస్ వచ్చినప్పుడు రైల్వే ట్రాక్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కనిపిస్తాయి మీకు ట్రస్సెస్ అనేవి. సో అవి ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రస్సెస్ అనమాట. ఇంకా ఏంటంటే టవర్స్. సో ఇవన్నీ కూడా ట్రస్సెస్కి ఎగ్జాంపుల్ అనమాట. సో దిస్ ఈజ్ ఎ స్ట్రక్చర్ మేడ్ బై ఏ సెవరల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ కనెక్టెడ్ బై ఏ ఎండ్ టు ఎండ్ బై ఏ హింజ్ ఆర్ పిన్ జాయింట్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఇది ఒక ట్రస్ అండి. ఇది ఒక ట్రస్ అనుకుంటే ట్రస్లో ఇవన్నీ మెంబర్స్ అవుతాయి. ఇది 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 ఇవన్నీ కూడా మెంబర్స్ అనమాట. ఇవన్నీ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి ఏంటి? ఎండ్ టు ఎండ్ కనెక్ట్ అయి ఉంటాయి. దీని ఎండ్ అదేవిధంగా ఈ 3 ఎండ్స్, అదేవిధంగా ఇక్కడ 3 ఎండ్స్. సో ఈ మెంబర్ యొక్క ఎండ్, ఈ మెంబర్ యొక్క ఎండ్ అండ్ ఈ మెంబర్ యొక్క ఎండ్ ఇక్కడ కనెక్ట్ అయింది. అదేవిధంగా ఇక్కడ దీని ఎండ్, దీని ఎండ్, దీని ఎండ్. సో ఇక్కడ కనెక్ట్ అయింది. అండ్ దీని ఎండ్, దీని ఎండ్ అండ్ దీని ఎండ్, దీని ఎండ్, ఇలా 5 మెంబర్స్ యొక్క ఎండ్ ఇక్కడ కనెక్ట్ అయింది. అండ్ డీ దగ్గర ఈ 2 ఎండ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట. సో ఈ ఎండ్స్ అన్ని ఇలా ఎండ్ టు ఎండ్ కనెక్ట్ అయి ఉంటాయి బై వాట్? హింజ్ ఆర్ పిన్ జాయింట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హింజ్ ఆర్ పిన్ జాయింట్తో కనెక్ట్ అయ్యి ఉండాలి ట్రస్ అంటే. ఓకేనా? సో ట్రస్ ఈజ్ ఏ స్ట్రక్చర్ దట్ ఈస్ హ్యావింగ్ మెనీ నెంబర్ ఆఫ్ మెంబర్స్ దట్ ఆర్ కనెక్టెడ్ ఎండ్ టు ఎండ్ బై హింజ్ ఆర్ పిన్ జాయింట్ ఓన్లీ. దాన్ని మనం ట్రస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూస్తే ట్రస్ యొక్క స్ట్రక్చర్ అనేది రిజిడ్ స్ట్రక్చర్ అండి. అండ్ ఇంకేంటంటే లోడ్స్ అనేవి జాయింట్స్ దగ్గర మాత్రమే ఉండాలి. అప్పుడు ట్రస్ అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట. సో ఓకేనా? ఒక ట్రస్గా అది సాటిస్ఫై అవ్వాలంటే అది రిజిడ్ స్ట్రక్చర్ అయి ఉండాలి. అండ్ లోడ్స్ అనేవి ఓన్లీ జాయింట్స్ దగ్గర ఉన్నాయి. సపోజ్ ఈ ట్రస్ చూసుకుందాం అనుకోండి. ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, ఇలా 1 2 3 4 5 6 జాయింట్స్ ఉన్నాయి. లోడ్స్ అనేవి చూడండి, ఇదిగోండి ఈ జాయింట్ దగ్గర ఉంది, ఈ జాయింట్ దగ్గర ఉంది. ఓకేనా? సో లోడ్స్ అనేవి జాయింట్స్ దగ్గర అప్లై చేయాలి తప్ప మెంబర్స్కి మాత్రం అప్లై చేయకూడదు. అంటే మెంబర్స్ ఏమండి? ఇవన్నీ మెంబర్స్ కదా. సో మెంబర్స్కి అనేది లోడ్ అనేది అప్లై అవ్వకూడదు. ఓకేనా? ఓన్లీ స్ట్రెస్కి ఓన్లీ జాయింట్స్ దగ్గర మాత్రమే అప్లై అయ్యి ఉండాలన్నమాట లోడ్స్ అనేవి. ఓకేనా? స్ట్రక్చర్ రిజిడ్ స్ట్రక్చర్ అంటున్నాము. అసలు రిజిడ్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాము. రిజిడ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనం లోడ్స్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా 2 మెంబర్స్ అంటే ఈ రెండు మెంబర్స్ చూస్తున్నాం అనుకోండి, వీటి మధ్య అసలు రిలేటివ్ మోషన్ కానీ డిఫార్మేషన్ కానీ ఉండకూడదు అనమాట. అంటే లోడ్ అప్లై చేసుకునే ముందు ఎలా అయితే ఉందో స్ట్రక్చర్ అనేది లోడ్ అప్లై చేసిన తర్వాత కూడా అలాగే ఉండాలి. అంటే మోషన్ కానీ ఆర్ డిఫార్మేషన్ కానీ 2 ఉండకూడదు. ఈ 2 ఉండకుండా ఉంటే దాన్ని ఏమంటారంటే రిజిడ్ స్ట్రక్చర్ అని అంటాం అనమాట. ఒకవేళ మోషన్ ఆర్ డిఫార్మేషన్ వచ్చిందనుకోండి, స్టేబుల్గా లేదనుకోండి, స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతుంది కదా లోడ్ అప్లై చేసిన తర్వాత. సో అందుకే ఖచ్చితంగా ట్రస్ అనేది రిజిడ్ స్ట్రక్చర్ అయి ఉండాలి. అండ్ లోడ్స్ అనేవి జాయింట్స్ దగ్గర మాత్రమే అప్లై చేసి ఉండాలన్నమాట. ఓకేనా? సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందని మనం ఏమంటారంటే ట్రస్ అంటాం. ట్రస్ అంటే మెంబర్స్ అనేవి ఎండ్ టు ఎండ్ హింజ్ ఆర్ పిన్ జాయింట్ కనెక్ట్ అయి ఉండాలి. అండ్ స్ట్రక్చర్ అనేది రిజిడ్ స్ట్రక్చర్ అయి ఉండాలి. అండ్ లోడ్స్ అనేవి ఓన్లీ జాయింట్స్ దగ్గర అప్లై ఉండాలన్నమాట. ఈ కండిషన్స్ అంటే సాటిస్ఫై అవుతుంటే దాన్ని మనం ఏమంటారంటే ట్రస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా? రిజిడిటీని బట్టి ట్రస్ని కేటగరైజ్ చేస్తాం 3 టైప్స్లో. అది ఏంటో చూద్దాం ఒకసారి. సో రిజిడిటీ బట్టి ఎలా కేటగరైజ్ చేద్దామంటే ఫస్ట్ మనకు ఒక ఈక్వేషన్, కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి మనము. ఎం అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, జే అంటే ఏంటి తెలుసుకుందాం ఫస్ట్. ఎం ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ ట్రస్. ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రియాక్షన్ డ్యూ టు ఎక్స్టర్నల్ సపోర్ట్. జే అంటే నెంబర్ ఆఫ్ జాయింట్స్. ఓకేనా? సో మరి ఇందాక చూస్తున్నట్టయితే
సో ఇందాక ఇది చూద్దామండి, ట్రస్ చూద్దామండి. ఇదంతా ఒక ట్రస్ అనుకుంటే మనం ఖచ్చితంగా దానికి సపోర్ట్ యాడ్ చేయాలి కదా. సో ఇవేంటండి ఎక్స్టర్నల్ సపోర్ట్స్, ఓకేనా. సో ఇది హింజ్ సపోర్టు, ఇక్కడ మనము రోలర్ సపోర్ట్ ఇచ్చాము. సో హింజ్ సపోర్ట్ వల్ల మనకి ఎన్ని రియాక్షన్స్ వస్తాయి? 2 రియాక్షన్స్ వస్తాయి. ఒకటి వర్టికల్ డైరెక్షన్లో, ఇంకొకటి హారిజాంటల్ డైరెక్షన్లో 2 రియాక్షన్స్ వస్తాయి కదా. అదేవిధంగా రోలర్ సపోర్ట్ వల్ల వర్టికల్ డైరెక్షన్లో 1 సపోర్ట్ వస్తుంది. సో ఇక్కడ రియాక్షన్స్ ఎన్ని వచ్చినాయి? ఎక్స్టర్నల్ రియాక్షన్స్ 1 2 3 వచ్చాయి. సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 3 అవుతుంది. సో ఎం అంటే ఏంటి అనుకున్నాము? నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనుకున్నాం కదా. సో ఈ ట్రస్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. ఓకే, నెంబర్ ఆఫ్ మెంబర్స్ 9 అయినాయి. ఎం ఈక్వల్ టు నెక్స్ట్ జాయింట్స్. జాయింట్స్ అంటే ఏంటండి? అందులో ఉండే జాయింట్స్ ట్రస్ మొత్తంలో 1 2 3 4 5 6 జాయింట్స్ ఉన్నాయన్నమాట, ఓకేనా. సో ఈ 3 కన్సిడర్ చేసి స్ట్రక్చర్ అనేది రిజిడా లేక ఓవర్ రిజిడా, అండర్ రిజిడా, ఆర్ స్టేబుల్లా లేకపోతే డిటర్మినేట్, ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో దాని కేటగిరీ మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎం అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ప్లస్ ఎక్స్టర్నల్ రియాక్షన్స్ ఈక్వల్ టు 2J. సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇందాక మన దాంట్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్ని వచ్చాయండి? 9 వచ్చాయి. రియాక్షన్స్ 3 వచ్చాయి. నెంబర్ ఆఫ్ జాయింట్ 6 వచ్చాయి. 9 + 3 ఈక్వల్ టు 2 × 6. సో 12 ఈక్వల్ 12. LHS ఈక్వల్ టు RHS అయిందనమాట కదా. సో M + R ఈక్వల్ 2J అయితే ఆ స్ట్రక్చర్ మనం ఏమంటారంటే స్టేబుల్ ఆర్ రిజిడ్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం అనమాట, ఓకేనా. అండ్ ఇది స్టాటికల్ డిటర్మినేట్ కూడా, ఓకేనా. ఒకవేళ M + R > 2J అయితే కనుక దాన్ని ఏమంటామంటే మనం ఓవర్ రిజిడ్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాము, ఓకేనా. ఇది కూడా స్టేబుల్గానే ఉంటుంది, బట్ ఇది ఏంటంటే స్టాటికల్లీ ఇండిటర్మినేట్ అంటే ఏంటో మనం ఆల్రెడీ చూసాము. స్టాటికల్లీ ఇండిటర్మినేట్ అనేది మనం లాస్ట్ లెక్చర్ 7లో ప్రాబ్లమ్స్ చెప్పకముందు చెప్పాము. ఒకవేళ మనకున్న ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనేవి రియాక్షన్స్ని, అన్నోన్ రియాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి సరిపోతే కనుక వాటిని మనం స్టాటికల్లీ డిటర్మినేట్ అని, ఒకవేళ సరిపోకపోతే వాటిని మనం స్టాటికల్లీ ఇండిటర్మినేట్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ M + R > 2J అంటే ఉన్న ఈక్విలిబ్రియం కండిషన్స్ కన్నా M + R అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం స్టాటికల్ ఇండిటర్మినేట్ అని అంటాము, ఓవర్ రిజిడ్ అంటాము, బట్ ఇది కూడా స్టేబుల్గానే ఉంటుంది. సో M + R అండ్ 2J మధ్య రిలేషన్ని మీకు నెక్స్ట్ నేను ఒక ప్రాబ్లం చెప్తాను ఎండ్ ఆఫ్ ది లెక్చర్, అప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఓకేనా. ఒకవేళ M + R అనేది < 2J ఉంటే కనుక ఆ స్ట్రక్చర్ని మనం అన్రిజిడ్ స్ట్రక్చర్ అంటాము. ఇది కూడా అన్స్టేబుల్గా ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇది అబౌట్ ది రిజిడిటీ. నెక్స్ట్ ట్రస్సెస్ అనేవి 2 టైప్స్ అండి, 2D ట్రస్ అండ్ 3D ట్రస్. సో ఒకవేళ ట్రస్ యొక్క మెంబర్స్ అన్ని ఒకే ప్లేన్లో ఉంటే దాన్ని మనం 2D ట్రస్ అంటాము. ట్రస్ యొక్క మెంబర్స్ అనేవి మోర్ దెన్ 1 ప్లేన్లో ఉంటే కనుక మనం దాన్ని ఏమంటామంటే 3D ట్రస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్ 2D ట్రస్, ఎందుకంటే ట్రస్ అంతా కూడా మెంబర్స్ అన్నీ కూడా ఒకటే ప్లేన్లో ఉన్నాయి. సే XZ ఆర్ XY ఆర్ YZ. సో ఏదో ఒక ఒక ప్లేన్లో మాత్రమే ఉన్నాయి, అంటే 2 కోఆర్డినేట్స్లో మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు 3D ట్రస్ అనేది మోర్ దాన్ 1 ప్లేన్లో ఉంటుంది, దాన్ని మనం 3D ట్రస్ అంటాము. సో ఇది ఎక్కడ మనం ప్రాక్టికల్గా చూస్తామంటే రైల్వే ట్రాక్స్ దగ్గర ఉండేది అంతే 2D ట్రస్ అండి. 3D ట్రస్ అనేది సెల్ ఫోన్ టవర్స్ దగ్గర చూస్తాం అన్నమాట. 3D ట్రస్ అనేది ఎలక్ట్రికల్కి కూడా ఈ మధ్యన టవర్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ టవర్స్కి, సెల్ ఫోన్ టవర్స్కి మనకి 3D ట్రస్ అనేది ఎగ్జాంపుల్ అవుతుంది. 2D ట్రస్ని మనం ఏమంటామంటే ప్లేన్ ట్రస్ అని కూడా అంటాము, ఎందుకంటే ఒక ప్లేన్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని ప్లేన్ ట్రస్ అని అంటాము. 3D ట్రస్ని మనం ఎందుకంటామంటే స్పేస్ ట్రస్ అని అంటాం, ఎందుకంటే 3 డైమెన్షనల్గా ఉంటుందన్నమాట. సో ఇవి ట్రస్సెస్లో టైప్స్ గురించి. ఇవి కాకుండా స్టాటికల్లీ డిటర్మినేట్ స్ట్రెస్, స్టాటికల్ ఇండిటర్మినేట్ స్ట్రెస్ అన్నీ ఉంటాయి. అవన్నీ ఏంటంటే సపోర్ట్ కండిషన్స్ బట్టి చెప్తూ ఉంటాము. ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ ముందు డిస్కస్ చేస్తాం. స్టాటికల్ ఇండిటర్మినేట్ అంటే ఏంటి, ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, స్టాటికల్ డిటర్మినేట్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది. సో ఆ టైప్లోనే ఉంటుంది. సో దానివల్ల మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ఈజీగా అర్థమైపోతుంది మీకు. స్టాటికల్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, స్టాటికల్లీ డిటర్మినేట్ స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి అన్నీ కూడా. సో నెక్స్ట్ మనం ఈ ట్రస్ ఉంది, ట్రస్ని మనం ఫస్ట్ ఎనాలిసిస్ చేయాలి. ఎనాలిసిస్ చేయాలంటే ఏమేమి అజంప్షన్స్ కావాలో అన్నీ మనం తెలుసుకుందాం. సో ప్లేన్ ట్రస్ని ఎనాలిసిస్ చేయాలంటే కొన్ని అజంప్షన్స్ కావాలి. సో అజంప్షన్స్ ఏంటో తెలుసుకుందాము. అసలు ప్లేన్ ట్రస్ని ఎందుకు అజంప్ట్ చేస్తున్నామంటే, వాటి గురించి ఎందుకు తెలుసుకుంటున్నామంటే, మనం డిప్లొమా లెవెల్లో కానీ బీటెక్ ఆర్ బీఈ లెవెల్లో మనమంతా కూడా ఓన్లీ ప్లేన్ ట్రస్ గురించి మాత్రమే అనాలిసిస్ చేస్తాము. ఎగ్జామ్స్లో కూడా ఓన్లీ ప్లేన్ ట్రసెస్ గురించి అడుగుతారండి.
స్పేషియల్ స్ట్రెస్ అనాలిసిస్ గురించి అయితే ఏం అడగరు. సో ప్లేన్ స్ట్రెస్ గురించి మాత్రమే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ అజంప్షన్ వచ్చేసి జాయింట్స్ ఆఫ్ ది ప్లేన్ ట్రస్ ఆర్ కనెక్టెడ్ బై హింజ్ ఆర్ పిన్ జాయింట్ అండ్ దే ఆర్ ఫ్రిక్షన్లెస్. ఇది అజంప్షన్ అండి. ఖచ్చితంగా మనం అనాలిసిస్ చేయాలంటే ఇదే అజంప్షన్ తీసుకోవాలి. ఒక్కొక్క జాయింట్ అనేవి పిన్ ఆర్ హింజ్ జాయింట్ కనెక్ట్ చేసి ఉన్నాయని చెప్పి మాత్రం అజంప్షన్ తీసుకోవాలి. అండ్ దే ఆర్ ఫ్రిక్షన్లెస్ అని చెప్పి. బట్ ప్రాక్టికల్గా అక్కడ ఉన్నాయన్ని హింజ్ ఆర్ పిన్ జాయింట్స్ ఉండవండి. బట్ జాయింట్ అయినా ఉండొచ్చు, లేకపోతే స్ప్లిట్ జాయింట్ అయినా ఉండొచ్చు, లేకపోతే రివేటెడ్ జాయింట్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వెల్డెడ్ జాయింట్ అయినా అయి ఉండొచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. బట్ మనం థియరిటికల్గా అనాలిసిస్ చేయడానికి మాత్రము ఇది హింజ్ ఆర్ పిన్ జాయింట్ అని చెప్పి తీసుకుంటాం. బట్ ప్రాక్టికల్లీ ఇదే పాసిబుల్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ జాయింట్స్ మస్ట్ బి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మెంబర్స్ ఓన్లీ. అంటే ఏంటంటే మనం డిస్కస్ చేసాం కదా, సపోజ్ ఇది ఒక ఫ్రేమ్ అనుకుందామండి, సారీ ఇది ఒక ట్రస్ అనుకుందాము, ఇది ఒక పిన్ను, ఇది రోలర్ సపోర్ట్ అనుకుంటే, సో ఈ జాయింట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉండాలంటే మెంబర్ యొక్క ఎండ్స్ మాత్రం ఉండాలి. అంటే ఏంటంటే ప్రతి మెంబర్ యొక్క ఎండ్ టు ఎండ్ కనెక్షన్ ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. జాయింట్స్ అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ కనెక్షన్స్ ఉండాలని చెప్తున్నారు. ఆ జాయింట్స్ అనేది దేంతో ఉండాలి, పిన్ ఆర్ హింజ్ జాయింట్స్తో ఉండాలని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇందాక మనం చూసాం అదే. లోడ్స్ మస్ట్ బి క్యారీడ్ ఎట్ ద జాయింట్స్ ఓన్లీ, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇందాక. వెయిట్ ఆఫ్ ది ఆల్ ద మెంబర్స్ ఆర్ నెగ్లిజిబుల్ అని మనకు అజంప్షన్ అండి. జనరల్గా మెంబర్స్ అన్నీ కూడా మెటల్స్, ఏదైనా ఒక మెటల్తో తయారు చేస్తారు, అల్యూమినియం ఆర్ స్టీల్ ఏదో ఒకటి. బట్ అవి నిజంగా వెయిట్ లేకుండా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేసుకుంటామంటే వెయిట్ ఆఫ్ ది ఆల్ ద మెంబర్స్ ఆర్ నెగ్లిజిబుల్ అని చెప్పేసి ఇంకొక అజంప్షన్ అనమాట. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అజంప్షన్ అండి. ఇదేంటంటే ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ట్రస్ ఆర్ స్ట్రైట్ అండ్ హ్యావ్ యాక్సియల్ ఫోర్స్. మెంబర్స్ ఆర్ 2 ఫోర్స్ మెంబర్స్. ఓకేనా. ఫస్ట్ ఇది ఏంటో చూద్దాం. సో మనం ట్రస్లో ఏదో ఒక మెంబర్ అనుకుని దాన్ని కన్సిడర్ చేద్దామండి. ఇది ఒక మెంబర్ అనుకుంటే దాని యాక్సిస్ ఇలా పాస్ అవుతుంది. సెంట్రాయిడ్ గుండా ఏదైనా మెంబర్ యొక్క సెంట్రాయిడ్ గుండా ఇలా యాక్సిస్ పాస్ అవుతుంది అనమాట. ఇలా పాస్ అవుతున్నప్పుడు సో ఒకవేళ ఫోర్స్ అనేది ఇలా యాక్సియల్గా అంటే ఎలాంగ్ ది యాక్సిస్ యాక్ట్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే మనం యాక్సియల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. బేసిక్ అది. అసలు 2 ఫోర్స్ మెంబర్స్ అంటే ఏంటంటే ఒక మెంబర్కి ఎలాంగ్ ది యాక్సిస్ బోత్ సైడ్ కనుక సేమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుందని ఏమంటారంటే 2 ఫోర్స్ మెంబర్స్ అని చెప్పి అంటారనమాట. అంటే సపోజ్ ఇది మెంబర్ అనుకుంటున్నామండి, ఇది యాక్సిస్, ఇది లైన్ యాక్సిస్. సో ఈ యాక్సిస్ అనే ఈ ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎలాంగ్ ది యాక్సిస్ ఉంటుంది. సో ఈ ఫోర్స్ చూసుకుంటే ఈ ఎఫ్ అనే ఫోర్సు సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్సు బోత్ సైడ్స్ సేమ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే 2 ఫోర్స్ మెంబర్స్ అంటారు అనమాట. సో ట్రస్లో ఉండే మెంబర్స్ అన్నీ కూడా 2 ఫోర్స్ మెంబర్స్ అనమాట. సో ఇవన్నీ ఈ ఫోర్స్ చూస్తున్నాం అనుకోండి, ఇది 2 వర్డ్స్ ద మెంబర్ యాక్ట్ అవుతుంది. 2 వర్డ్స్ ద మెంబర్ యాక్ట్ అవుతుంది అంటే ఏంటంటే ఇలా యాక్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ట్రైయింగ్ టు కంప్రెస్ అనమాట. సో ఇది కంప్రెషన్కి ఇండికేషన్. ఇక్కడ ఇది చూసుకున్నాం అనుకోండి, ఈ మెంబర్లో చూసుకుంటే ఫోర్స్ అనేది ఎలాంగ్ ది యాక్సిస్ యాక్ట్ అవుతుంది. బట్ ఏంటంటే ఏవే ఫ్రమ్ ద మెంబర్. సో ఇది ఇలా ట్రై చేస్తుంది. సో ఈ ట్రయింగ్ టు పుల్ అనమాట. సో ఇది టెన్షన్ అనమాట. సపోజ్ ఒక సింప్లీ సపోర్టెడ్ ట్రస్ తీసుకున్నామండి. సింప్లీ సపోర్టెడ్ ట్రస్కి ఇది మెంబర్ ఏబి, బీసీ అండ్ ఏసీ అనమాట. ఇవి 3 మెంబర్స్ ఉన్నాయి. ఇందులో 3 మెంబర్స్ ఉన్నప్పుడు నేను బీసీ అనే మెంబర్ తీసుకున్నాను అండి. బీసీ అనే మెంబర్లో సో ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఇక్కడ రియాక్షన్ ఫోర్సెస్ వల్ల మనకి ఇందులో ఒక ఇంటర్నల్ ఫోర్స్ ఇండ్యూస్ అవుతుంది. మెంబర్స్లో ఇంటర్నల్ ఫోర్సెస్ ఇండ్యూస్ అవుతాయి. వాటి గురించి మనం నెక్స్ట్ అనాలిసిస్ చేద్దాము. సో ఆ ఇంటర్నల్ ఫోర్స్ నథింగ్ బట్ ఏమవుతుందంటే ఐదర్ కంప్రెసివ్ అయినా అవుతుంది, అదే టెన్సైల్ ఫోర్స్ అవుతుంది. సో ఈ మెంబర్లో ఉన్న ఫోర్స్ని నేను ఎఫ్బీసీ అనుకుంటే ఎఫ్బీసీ అనే ఫోర్స్ అనేది బోత్ సైడ్స్ బి నుంచి ఒకేలా యాక్ట్ అవుతుంది, అదేవిధంగా సి నుంచి కూడా ఒకేలా యాక్ట్ అవుతుంది అనమాట. అంటే సో 2 ఫోర్స్ మెంబర్ అంటే ఏంటంటే ఒకే ఫోర్స్ బోత్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అంటే బోత్ డైరెక్షన్ ఇన్ ద సెన్స్ బోత్ సైడ్ యాక్ట్ అవుతుంది. ఒకే ఫోర్స్ అనేది ఒకటే ఉంటుంది. ఎఫ్ అయితే ఎఫ్ఏ ఉంటుంది, ఎఫ్బీసీ అయితే ఎఫ్బీసీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది అన్నీ ఒకే సైడ్లో, ఐ మీన్ కంప్రెసివ్ అయితే కంప్రెసివ్లో కానీ లేకపోతే టెన్సైల్లో 2 సైడ్ల యాక్ట్ అవుతుంది అనమాట. దాన్ని 2 ఫోర్స్ మెంబర్స్ అంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, 2 ఫోర్స్ మెంబర్స్ అంటే ఆ మెంబర్ మీద 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయేమో అని అనుకుంటారేమో. అలా అస్సలు కాదు. 2 ఫోర్స్ మెంబర్ అంటే ఏంటంటే ఒకే ఫోర్స్ 2 సైడ్ల్లో సేమ్ నేచర్లో యాక్ట్ అవుతుంది. ఐదర్ కంప్రెసివ్ నేచర్లో కానీ లేదా టెన్సైల్ నేచర్లో కానీ యాక్ట్ అవుతుంది అనమాట. దాన్ని మనం 2 ఫోర్స్ మెంబర్ అంటాము. సో దీనికి ఎలా అనేది మీకు ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఫోర్స్ అనేది 2 జాయింట్స్ దగ్గర అంటే సి నుంచి ఒకేలాగా యాక్ట్ అవుతుంది, బి నుంచి ఒకేలా యాక్ట్ అవుతుంది. ఎలా యాక్ట్ అవుతుంది అనేది మీరు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీరు ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకేనా.
ఫస్ట్ అజంప్షన్ వచ్చేసి ఏంటంటే ట్రస్ట్ని అనాలిసిస్ చేయాలంటే మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో దట్ అందులో ఉన్న మెంబర్స్ జాయింట్స్ కూడా స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ ఎగ్జామ్షన్ అనమాట. సో దీస్ ఆర్ ద 6 ఎగ్జామ్షన్స్. ఫస్ట్ ఎగ్జామ్షన్ వచ్చేసి ఏంటంటే 6 ఎగ్జామ్షన్స్ ఇంకొకసారి చూద్దాము. సో ఫస్ట్ ఎగ్జామ్షన్ ఏంటంటే మెంబర్స్ అన్నీ కూడా పిన్నర్ జాయింట్తో కనెక్ట్ అయి ఉంటాయి అండ్ దే ఆర్ ఫ్రిక్షన్లెస్. జాయింట్స్ అన్నీ కూడా ఫ్రిక్షన్లెస్. ఇంకోటి ఏంటంటే జాయింట్స్ అనేవి మెంబర్స్కి ఎండ్స్లో మాత్రమే ఉంటాయి. థర్డ్ ఎగ్జామ్షన్ ఏంటంటే లోడ్స్ అనేవి జాయింట్స్ దగ్గర యాక్ట్ అవుతాయి. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎక్స్టర్నల్లీ వచ్చే లోడ్స్ అన్నీ కూడా జాయింట్స్ దగ్గర యాక్ట్ అవుతాయి. ఇంటర్నల్ లోడ్స్ అని మెంబర్స్లో ఇంట్రడ్యూస్ అవుతాయి. ఓకేనా. వెయిట్ ఆఫ్ ది మెంబర్స్ ఇస్ నెగ్లిజిబుల్. ఫిఫ్త్ ఎగ్జామ్షన్ వచ్చేసి మెంబర్స్ అనేవి కూడా 2 4 మెంబర్స్ అండ్ దే ఆర్ స్ట్రైట్, దే బిహేవ్ లైక్ స్ట్రైట్ అనమాట. అండ్ సిక్స్త్ ఎగ్జామ్షన్ వచ్చేసి ఎంటే స్ట్రెస్ అనేది స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అందువల్ల అందులో ఉన్న జాయింట్స్ అండ్ మెంబర్స్ కూడా స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. సో దీస్ ఆర్ ద 6 అజంప్షన్స్ వీ నీడ్ టు నో అబౌట్ ట్రస్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ట్రస్ అనేది అనాలిసిస్ చేస్తాము. అనాలిసిస్ ఎలా చేయాలో నెక్స్ట్ మనం చూద్దాము. ఫస్ట్ ట్రస్ అనాలిసిస్ ఎందుకు చేస్తామో తెలుసుకుందాము. ట్రస్ అనాలిసిస్ ఎందుకు చేస్తామంటే ఏదైనా ఒక ట్రస్ తీసుకుందాం అనుకోండి. సపోజ్ ఈ ట్రస్ తీసుకుందాము. దీంట్లో ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయి. సపోర్ట్స్ దగ్గర రియాక్షన్స్ ఉంటాయి. ఓకేనా. ఈ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ మెంబర్లో ఎలాంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ట్రస్ అనాలిసిస్ చేస్తాము. ట్రస్ అనాలిసిస్ యొక్క యూజ్ అదే అండి, టు ఫైండ్ ద ఎక్స్టర్నల్ సపోర్ట్ రియాక్షన్స్ అండ్ ఇంటర్నల్ మెంబర్స్ ఉన్నాయి కదా, మెంబర్స్లో ఉన్న యాక్సియల్ ఫోర్సెస్ నథింగ్ బట్ అవే ఇంటర్నల్ ఫోర్సెస్ అవుతాయి. వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనము ట్రస్ అనాలిసిస్ని యూజ్ చేస్తాము. సో ట్రస్ అనాలిసిస్ని ఉపయోగించి ఇందులో ఉన్న అన్నౌన్స్ రియాక్షన్స్లో అన్నౌన్స్ అండ్ మెంబర్స్లో ఉన్న అన్నౌన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ రియాక్షన్స్ దగ్గర వచ్చే అన్నౌన్స్ మనం ఏమంటామంటే ఎక్స్టర్నల్ సపోర్ట్ రియాక్షన్స్ ఆర్ ద ఎక్స్టర్నల్ సపోర్ట్ అన్నౌన్స్ అంటాం. ఎందుకంటే మనం సపోర్ట్స్ పెట్టడం వల్ల వస్తాయి. ఇక్కడ మెంబర్స్ ఉన్నాయి కదా, మెంబర్లో ఉన్న ఫోర్సెస్ ఏమవుతాయంటే ఇంటర్నల్ అనాలిసిస్ అవుతాయి. ఎందుకు అవుతుంటే ఈ మెంబర్స్లో రియాక్షన్స్ అనేవి ఇండ్యూస్ అవుతాయి. ఎందుకు ఇండ్యూస్ అవుతాయి? డ్యూ టు ఎక్స్టర్నల్ లోడ్స్ వల్ల ఇంటర్నల్గా దాన్ని అపోజ్ చేస్తూ ఇంటర్నల్గా ఫోర్సెస్ ఇండ్యూస్ అవుతాయి. సో వీటిని మనం ఏమంటామంటే ఇంటర్నల్ అనాలిసిస్ అని చెప్పేసి అంటాము. సో దీనికోసం మనం దీన్ని ఇంటర్నల్ అనాలిసిస్ చేస్తాము టు ఫైండ్ అవుట్ ద మెంబర్ ఫోర్సెస్. ఓకేనా. సో సపోజ్ ఇది ఒక ట్రస్ అనుకుంటే ట్రస్లో ఇది మెంబర్ 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నాయండి. జాయింట్స్ చూసుకుంటే ఏ సి బి డి 4 జాయింట్స్ ఉన్నాయి. సో దాన్ని నేను ఎలా చేస్తానంటే ఈ విధంగా నేను దీన్ని కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ సి అనే జాయింట్ దగ్గర పి అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దాన్ని నేను ఈ విధంగా కనెక్ట్ చేస్తాను. సో ఇది మెంబర్, ఏడి మెంబర్, ఇది బీడీ మెంబర్, ఇది ఏ మెంబర్ అవుతుందండి? సిడి మెంబర్ అవుతుంది ఇది. సో సిడి మెంబర్లో ఫోర్స్ అనేది ఎఫ్సిడి ఉంటుంది. ఓకేనా. ఇది ఏ మెంబర్ అవుతుంది? ఇది ఏసీ మెంబర్ అవుతుంది. ఇందులో ఫోర్స్ అనేది ఎఫ్ఏసి అవుతుంది. ఎందుకంటే మెంబర్ అనేది 2 ఫోర్స్ మెంబర్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా. ఈ మెంబర్ ఏమవుతుంది? ఇది సికి డికి జాయింట్ సి అండ్ బికి మధ్యలో ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే ఎఫ్సిబి అవుతుంది ఫోర్స్ ఈ మెంబర్లో. ఇది కూడా ఎఫ్సిబి అవుతుంది ఈ మెంబర్లో. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము 6th అజంప్షన్లో ఒక ట్రస్ అనేది స్టాటికల్ ఈక్విలిబ్రియంలో ఉంటే మెంబర్స్ అండ్ జాయింట్స్ కూడా స్టాటికల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి మనం డిస్కస్ చేసామా. సో ఇది ఈ ఫోర్స్ ఉందండి, ఈ మెంబర్ ఉందండి. ఈ మెంబర్లో సేమ్ ఫోర్సు ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ ఫోర్సెస్ వల్ల దీని మీద ఎఫెక్ట్ ఏమవుతుంది? నలిఫై అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఫోర్స్ అనేవి ఇలా యాక్ట్ అవుతుంది టువర్డ్స్ దిస్ జాయింట్ ఏ. అంటే యాజ్ పర్ న్యూటన్ థర్డ్ లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని మనం ఆల్రెడీ చదివాం కదా. సో ఈ ఫోర్స్ ఈ విధంగా టెన్సైల్ విధంగా యాక్ట్ అవుతున్నప్పుడు దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో జాయింట్ ఏ నుండి కూడా ఈ విధంగా టెన్సైల్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సపోజ్ మన కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకున్నాం. ఈ విధంగా కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో జాయింట్ బి దగ్గర ఇలా ఈ విధంగా దీన్ని టువర్డ్స్ దిస్ జాయింట్ యాక్ట్ అవుతుంది, కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో మెంబర్స్ వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో మెంబర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో జాయింట్స్ దగ్గర కూడా ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో మనం ట్రస్ అనాలిసిస్ చేసే ముందు మనం ఏం కన్సిడర్ చేసుకోవాలంటే ఒక మెంబర్లో టెన్సిల్ ఫోర్స్ ఉందని చెప్పి మనం కన్సిడర్ చేసుకుంటాం ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో టెన్సిల్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు ఇది ఏవే ఫ్రమ్ ద మెంబర్ యాక్ట్ అవుతుంది కదా. సో
అప్పుడు కూడా జాయింట్ అనేది ఇది ఏవే ఫ్రమ్ ద మెంబర్ అవని 2 ఫోర్సెస్. సో జాయింట్కి ఇది ఇలా టువర్డ్స్ ద జాయింట్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏవే ఫ్రమ్ ద జాయింట్ అనేది ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇవి మనం టెన్సిల్ అని కన్సిడర్ చేసుకున్నప్పుడు జాయింట్ దగ్గర ఉండే ఫోర్సెస్ కూడా టెన్సిల్ ఫోర్సెస్ అవుతాయి. మనం ఏం చేస్తామంటే ఇనిషియల్గా టెన్సిల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతుందని మనం మెంబర్లో అజ్యూమ్ చేసుకుంటాము. క్యాలిక్యులేషన్స్ అని చేసిన తర్వాత ఒకవేళ వాల్యూ అనేది ఈ ఫోర్స్ యొక్క వాల్యూ అనేది పాజిటివ్ వస్తే అవర్ అజ్యూమ్ డైరెక్షన్ ఇస్ కరెక్ట్ అనుకుంటాము. ఒకవేళ మన వాల్యూ అనేది ఫోర్స్ యొక్క వాల్యూ అనేది నెగిటివ్లో వస్తే కనుక మన అజ్యూమ్ డైరెక్షన్ నెగిటివ్ అనుకుని చెప్పి మనం దాన్ని రివర్స్ చేస్తాం అనమాట. సో ట్రస్ అనాలిసిస్ ఎలా చేయాలి అనేది సింగిల్గా స్టెప్ వైజ్ మీకు చెప్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఫోర్సెస్ మెంబర్లో ఉన్న ఫోర్సెస్ని ఏ విధంగా రిప్రజెంట్ చేద్దామంటే, సపోజ్ జాయింట్ ఏకి సికి మధ్యలో ఉన్న మెంబర్ని మనం ఏసీ మెంబర్ అంటాము. దాన్ని యొక్క ఫోర్స్ ఎఫ్ఏసీగా రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. జాయింట్ సి అండ్ బీకి మధ్యలో ఉన్న మెంబర్ని మనం సిబి మెంబర్ అంటాం. దాన్ని ఎఫ్సిబిగా రిప్రజెంట్ చేస్తాం దాంట్లో ఉన్న ఫోర్స్ని. నెక్స్ట్ ఏకి డీకి మధ్యలో ఉన్న మెంబర్ని మనము ఏడి మెంబర్ అంటాము. దాని ఫోర్స్ని ఎఫ్ఏడిగా రిప్రజెంట్ చేస్తాము. సి అండ్ డీకి మధ్యలో ఉన్న మెంబర్ని మనం సిడి మెంబర్ అంటాము. దాని యొక్క ఫోర్స్ని ఎఫ్సిడిగా రిప్రజెంట్ చేస్తాము. ఎఫ్ సఫిక్స్ సిడి. ఓకేనా. బీకి డీకి మధ్యలో ఉన్న మెంబర్ని మనం బీడీ మెంబర్ అంటాము. దాని యొక్క ఫోర్స్ని మనం ఎఫ్బిడి అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో మనం ట్రస్ అనాలిసిస్ చేస్తామని చెప్పాం. ట్రస్ అనాలిసిస్ ఎందుకు చేస్తాము? టు ఫైండ్ ద రియాక్షన్స్ అండ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఇన్ ద మెంబర్స్. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రస్ అనాలిసిస్ చేస్తామని చెప్పాం కదా. సో ట్రస్ అనాలిసిస్కి చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఐదర్ మెథడ్ ఆఫ్ జాయింట్స్ ఆర్ ద మెథడ్ ఆఫ్ సెక్షన్స్. సో ఈ రెండిట్లో ఏది ఉపయోగించినా సరే మనము మెథడ్ ఆఫ్ జాయింట్ అది మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ఉపయోగించి మనము ట్రస్ అనాలిసిస్ చేయొచ్చు. సో ఈ క్లాస్లో మనం మెథడ్ ఆఫ్ జాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకేనా. మెథడ్ ఆఫ్ జాయింట్స్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దామండి. స్టెప్ 1 ఏం చేస్తామంటే, ఏదైనా ఒక ట్రస్ ఇచ్చినప్పుడు దానికి మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసి అండ్ స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే దానిలో ఉన్న ట్రస్లో ఉన్న రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇందులో మనం ఎన్ని ఈక్వేషన్స్ యూస్ చేస్తామంటే రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 ఈక్వేషన్స్ యూస్ చేస్తాం. ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము లాస్ట్ క్లాసెస్లో. ఇది ఎంటర్ ట్రస్ అనేది కోప్లానర్ నాన్ కాంకరెంట్ సిస్టమ్. అది సపోజ్ ఇది ట్రస్ తీసుకుందాం అనుకోండి. ఇది ట్రస్ అనేది కోప్లానర్ నాన్ కాంకరెంట్ సిస్టమ్. ఎందుకంటే ఇదంతా ఒకటే ప్లేన్లో ఉంది, కానీ ఏంటంటే వీటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా ఒకే చోట మీట్ అవ్వవు. కాబట్టి సపోజ్ ఈ ట్రస్ తీసుకుంటే దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్, ఇందులో ఉన్న ఇంటర్నల్ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా వెళ్తుంది, దీనిది ఎలా వెళ్తుంది, దీనిది ఎలా వెళ్తుంది. ఈ 3 మీట్ అవుతున్నాయి, కానీ ఈ 2 మెంబర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ అనేవి దీంతో మీట్ అవ్వవు. కాబట్టి ఇది ఏమవుతుంది? కోప్లానర్ నాన్ కాంకరెంట్ సిస్టమ్ అవుతుంది. సో కోప్లానర్ నాన్ కాంకరెంట్ సిస్టంలో మనం ఈ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేస్తాము. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ 0, సిగ్మా ఎం అట్ ఎనీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఉపయోగించి మనము ట్రస్లో ఉన్న రియాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా. ఫస్ట్ అది. సెకండ్ స్టెప్ ఏంటంటే, ట్రస్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసిన తర్వాత ప్రతి జాయింట్ మనం అబ్జర్వ్ చేస్తాము. జాయింట్ ఏబిసిడి ఈ జాయింట్స్ అన్ని అబ్జర్వ్ చేసి ఎందులో అయితే మ్యాక్సిమం 2 అన్నోన్ ఫోర్స్ ఉంటావో ఆ ఫస్ట్ జాయింట్ మనం తీసుకుని దానిలో మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేసి అక్కడ ఉన్న మెంబర్స్లో మనము ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సపోజ్ ఈ ట్రస్ ఉంది, ట్రస్లో మనం జాయింట్ ఏ ఉంది. మనం జాయింట్ ఏ తీసుకుంటే మనము ఫస్ట్ స్టెప్ ద్వారా మనకి ఏఎక్స్ ఏవై వచ్చేస్తుంది. సో మనకు మిగిలిన అన్నౌన్స్ ఏమవుతాయి? ఈ 2 అన్నౌన్స్ అవుతాయి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అంటే మ్యాక్సిమం 2 అన్నౌన్స్ ఉన్న దాన్ని తీసుకోవాలన్నాం. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ బి అనే జాయింట్ తీసుకుంటే బి అయిన జాయింట్లో బీవై అనే ఫోర్స్ ఉంటుంది, ఎఫ్బీసీ అనే ఫోర్స్ ఉంటుంది, అదేవిధంగా ఎఫ్బిడి అనే ఫోర్స్ ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఇందులో మన బీవై కూడా ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ నుంచి తెలిసిపోతుంది. సో ఇందులో మ్యాక్సిమం అన్నౌన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇది తీసుకుందాం అనుకోండి. ఇది తీసుకుంటే మనకి సో పీ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేస్తారు. ఫస్ట్ పీ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేస్తారు. మనకి ఇందులో ఎఫ్ఏసీ తెలియదు, ఎఫ్బీసీ తెలియదు, ఎఫ్సిడి తెలియదు. సో 3 మ్యాక్సిమం అన్నౌన్స్ అయినాయి, 3 అయినాయి. ఇందులో కూడా 3 అన్నౌన్స్ అయినాయి అనమాట. డిఎన్ఏ జాయింట్ దగ్గర నుంచి 3 మెంబర్స్ కనెక్ట్ అవుతున్నాయి కదా, ఎఫ్బిడి, ఎఫ్సిడి, ఎఫ్ఏడి. సో ఇందులో అన్నౌన్స్ ఎన్ని అయినాయి? 3 అయినాయి అనమాట. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? సెలెక్ట్ ద జాయింట్ విత్ మ్యాక్సిమం 2 అన్నౌన్స్ అవుతాయి. సో మనకి ఇందులో మ్యాక్సిమం 2 అన్నౌన్స్ ఇక్కడ కానీ ఈ 2 కండిషన్లో ఉన్నాయి. సో ఈ జాయింట్ కానీ మనం తీసుకుంటాం అనమాట. సెకండ్ స్టెప్ అది. సో మనం ఆ జాయింట్ కన్సిడర్ చేసి మనం ఏం అప్లై చేయాలి? ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయాలి టు ఫైండ్ ద అన్నోన్ వాల్యూస్. సో
ఇది ఏ సిస్టమ్ అవుతుంది, ఇదేంటి, ఇది కోప్లానర్ కాంక్రెంట్ సిస్టమ్ అవుతుంది. సో కోప్లానర్ కాంక్రెంట్ సిస్టమ్లో మనం ఓన్లీ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్ మాత్రమే అప్లై చేయగలం. అవి ఏంటండి, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0. సో ఈ రెండు అప్లై చేసి మనం ఫోర్సెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం సెకండ్ స్టెప్లో. స్టెప్ 3లో ఏం చేస్తామంటే నెక్స్ట్ జాయింట్ సెలెక్ట్ చేస్తాం అనమాట. సో ఇందాక సపోజ్ మనం ఏ జాయింట్ సెలెక్ట్ చేసామనుకోండి, నెక్స్ట్ 2 అన్నోన్ ఫోర్స్ ఉన్న జాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇది అయిపోయిన తర్వాత సపోజ్ ఈ సి అనే జాయింట్ తీసుకున్నామండి. సి అనే జాయింట్లో మనకి దీనివల్ల మనకి ఎఫ్ఏసి వస్తుంది. సో ఇందులో కూడా మనకి ఎఫ్ఏసి వచ్చేస్తుంది. సో మనకి మ్యాక్సిమం 2 అన్నౌన్స్ ఎన్ని అవుతాయి, 2 అన్నౌన్స్ అవుతాయి. సో నెక్స్ట్ ఇది కన్సిడర్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఇలా అన్ని జాయింట్స్ అలా సెలెక్ట్ చేసుకుంటే వెళ్తాం అనమాట. సో మనకి అన్ని అంటే ఎప్పటి వరకు అన్ని అన్నౌన్ ఫోర్సెస్ తెలిసే వరకు ఒక్కొక్క జాయింట్ సెలెక్ట్ చేసుకుంటూ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అనే 2 అన్నౌన్ ఫోర్సెస్ మనము 2 ఈక్వేషన్స్ అప్లై చేసి అన్నౌన్ ఫోర్సెస్ అని తెలిసే వరకు మనం చేస్తూ ఉంటాం ఎవ్రీ జాయింట్ దగ్గర. ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తామంటే లాస్ట్లో ఒక జాయింట్ మిగిలిపోతుంది. అక్కడ ఏమవుతుందంటే మనం ఇంకా దాని దగ్గర మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా అన్ని జాయింట్స్ దగ్గర మనం అనాలిసిస్ చేయడం వల్ల లాస్ట్ జాయింట్ దగ్గర ఉండే ఫోర్సెస్ కూడా వచ్చేస్తాయి అనమాట. లాస్ట్ జాయింట్ దగ్గర ఉండే మెంబర్స్ యొక్క ఫోర్సెస్ కూడా వచ్చేస్తాయి. సో ఆ జాయింట్ దగ్గర మనం వెళ్ళి ఏం చేస్తామంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా మనం చెక్ చేస్తాం అనమాట. సో ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయిందనుకోండి, డెఫినెట్గా మనం చేసిన ప్రాసెస్ అంతా కరెక్ట్, లేకపోతే రాంగ్ అయినట్టు అనమాట. ఓకే, ఇది 4th స్టెప్. 5th స్టెప్లో ఏం చేస్తామంటే సో ఏబో 4 స్టెప్స్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, అన్ని మెంబర్స్ యొక్క ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేస్తాము. చేసిన తర్వాత ఏం చేస్తామంటే వాటిని మనం ఒక చోట రాస్తాం అనమాట. సో సపోజ్ ఎఫ్ఏబి మెంబర్లో ఉందనుకో, ఎఫ్ఏబి ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ సపోజ్ పాజిటివ్ 10 కిలోన్యూటన్ ఆర్ నెగిటివ్కి 10 కిలోన్యూటన్ అని చెప్పి అలా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అన్ని చోట్ల రాసినప్పుడు ఒకవేళ దేని ఫోర్స్ యొక్క ఏ మెంబర్ యొక్క ఫోర్స్ అయినా సరే నెగిటివ్ వస్తే కనుక మనం చేసిన అజంప్షన్ రాంగ్ అని. అంటే సపోజ్ ఇనీషియల్గా మనం టెన్షన్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ వచ్చిందంటే టెన్షన్లో కాదు కంప్రెషన్లో ఉందని అర్థం అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్షన్ అది ఫోర్స్ చేంజ్ చేస్తాం అనమాట. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే జాయింట్ అండి. ఏ అనే జాయింట్ దగ్గర 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది అనుకున్నాం. ఎఫ్ఏబి అండ్ ఎఫ్ఏసి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇనీషియల్గా 2 టెన్సైల్ డైరెక్షన్లో ఉన్నాయి అనుకున్నాం. టెన్సైల్ అంటే అర్థం ఏంటండి, ఏవే ఫ్రమ్ ద జాయింట్ ఉన్నాయి అంటే ఇవి టెన్సైల్లో ఉన్నాయని చెప్పి అనుకున్నాం. కానీ ఆఫ్టర్ అనాలిసిస్ తర్వాత మనకి రిజల్ట్స్ ఎలా వచ్చాయంటే ఎఫ్ఏసి అనేది నెగిటివ్ వచ్చింది, ఎఫ్ఏబి అనేది పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో నెగిటివ్ వచ్చిన దాన్ని, పాజిటివ్ ఉన్న దాన్ని మనం అలాగే ఉంచేస్తాము. నెగిటివ్ వచ్చిన దాన్ని ఏం చేస్తామంటే డైరెక్షన్ అనేది రివర్స్ చేస్తాం అనమాట. ఓకేనా. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎఫ్ఏబి ఇన్ కంప్రెషన్, ఇది ఎఫ్ఏసి ఇన్ కంప్రెషన్, ఎఫ్ఏబి ఇన్ టెన్షన్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేస్తాము. సో నెక్స్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూద్దాము. సో దట్ మీకు అనాలిసిస్ ఎలా చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ మీద మీరు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి, క్లియర్గా చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ కన్సిడర్ చేద్దామండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ కన్సిడర్ చేసుకుంటే ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ ట్రస్ అండి. జాయింట్ ఏ దగ్గర హింగ్ సపోర్ట్ ఉంది, జాయింట్ బి దగ్గర రోలర్ సపోర్ట్ ఉంది. సి అనే జాయింట్ దగ్గర 10 కిలోన్యూటన్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఇది డి జాయింట్. సో ఈ రెండు మెంబర్స్ మధ్య యాంగిల్ 60 degrees, ఈ 2 మెంబర్స్ మధ్య యాంగిల్ 60 degrees అండ్ ఈ 2 మెంబర్స్ మధ్య యాంగిల్ 60 degrees ఉన్నాయి. సో అయితే కనుక ఈ మెంబర్ని మనం అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఆఫ్ అనాలిసిస్ ఏంటంటే యాజ్ పర్ మెథడ్ ఆఫ్ జాయింట్స్లో ఫస్ట్ అనాలిసిస్ చేయాల్సింది ఏంటండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి తర్వాత ఏం చేయాలి, ఎక్స్టర్నల్ అనాలిసిస్ చేయాలి. ఎక్స్టర్నల్ అనాలిసిస్ అంటే రియాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నాను, ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఫ్రీ బాడీ డయాగ్రామ్లో ఓన్లీ ఎక్స్టర్నల్ లోడ్స్ అండ్ రియాక్షన్స్ మాత్రమే పెట్టాను. ఓకేనా. సో ఫస్ట్ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, రియాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే ఫ్రీ బాడీ డయాగ్రామ్ నేను డ్రా చేస్తే కనుక ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ అనాలిసిస్ చేస్తున్నాం కదా, రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఉపయోగపడేవి 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఎందుకంటే ఇది కోప్లానర్ నాన్ కాంక్రెంట్ సిస్టమ్ కాబట్టి మనం ఇక్కడ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0, సిగ్మా ఎం ఈక్వల్ టు 0 అని 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ మనం యూజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాం, దట్ ఈస్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేసినప్పుడు మనకి ఏఎక్స్ అనేది మాత్రమే ఉంది కదండి ఎక్స్ డైరెక్షన్లో. సో ఏఎక్స్ ఈక్వల్ టు 0 కిలోన్యూటన్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాను, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0. కన్సిడరింగ్ దట్ పాజిటివ్ వై డైరెక్షన్లో ఉన్నవన్నీ కూడా పాజిటివ్ అని అర్థం అనమాట దీనికి సింబల్. సో మనకి పాజిటివ్ వై డైరెక్షన్లో ఏమున్నాయి, ఏవై బీవై ఉన్నాయి.
నెగిటివ్ వై డైరెక్షన్లో 10 కిలోన్యూటన్ ఫోర్స్ ఉంది. సో ఏవై ప్లస్ బీవై మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏవై ప్లస్ బీవై ఈక్వల్ టు 10 కిలోన్యూటన్ అయింది. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ యూస్ చేస్తున్నాను. సిగ్మా మూమెంట్ అబౌట్ ఏ ఈక్వల్ 0 అని చెప్పి నేను ఈక్వేషన్ యూస్ చేస్తున్నాను. అప్పుడు బీవై రియాక్షన్ ఇంటూ త్రూ ది అబౌట్ దిస్ పాయింట్. సో దీని మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి, రెండింటి మధ్య 4 మీటర్స్ ఉంది. సో ఓకే, ఇది ఏ డైరెక్షన్లో మూమెంట్ క్రియేట్ చేస్తుంది, రొటేషన్ ఈ డైరెక్షన్లో క్రియేట్ చేస్తుంది. సో బీవై ఇంటూ 4 అంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నది ఇంటూ నెక్స్ట్ ఇది 10 కిలోన్యూటన్ ఫోర్స్ వల్ల మనం చూద్దాం. 10 కిలోన్యూటన్ ఫోర్స్కి అండ్ దీనికి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 మీటర్స్. ఈ 10 కిలోన్యూటన్ ఫోర్స్ అనేది అబౌట్ పాయింట్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్ క్రియేట్ చేస్తుంది. సో ఇది నెగిటివ్ అవుతుంది. సో మైనస్ 10 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0. బీవై ఈక్వల్ టు 5 కిలోన్యూటన్ అయింది అండ్ ఏవై ఈక్వల్ టు 5 కిలోన్యూటన్ అయింది అనమాట. ఓకేనా. సో మీరు ఇదంతా చేయలేకుండా ఎగ్జామ్లో ఈ టైప్లో ట్రస్ ఇచ్చినప్పుడు ఒకలా చేసేసి ఎలా అంటే ఇదంతా కూడా సిమెట్రిక్ ట్రస్ ఇది ఏఎక్స్ కన్సిడర్ చేసామనుకోండి, అసలు మనకి హారిజంటల్ డైరెక్షన్లో ఎక్స్టర్నల్గా ఏఎక్స్ తప్ప ఇంకే ఫోర్సెస్ లేవు కాబట్టి ఇది ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. ఇదంతా నెక్స్ట్ ఏమవుతుంది, ఇదంతా కూడా సిమెట్రిక్ ట్రస్ అంటే లోడింగ్ సిమెట్రిక్గా ఉంది, అదేవిధంగా డైమెన్షన్స్ కూడా సిమెట్రిక్గా ఉన్నాయి, అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి. కాబట్టి ఈ లోడ్ని ఈ రెండు రియాక్షన్స్ ఈక్వల్గా పంచుకుంటాయి. సో మనం ఇదంతా ప్రాసెస్ చేయలేకుండా ఏవై ఈక్వల్ బీవై ఈక్వల్ 5 కిలోన్యూటన్ అని చెప్పి ఈజీగా రాసేయచ్చు. ఇది ఒక సింపుల్ టిప్ అనమాట ఎగ్జామ్స్లో. ఒకవేళ సిమెట్రిక్ ట్రస్ వస్తే కనుక, సిమెట్రిక్ ఇన్ ద సెన్స్ లోడింగ్ అండ్ డైరెక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ డైమెన్షన్స్ కూడా సిమెట్రిక్గా ఉండాలి, అప్పుడు దాన్ని సిమెట్రిక్ ట్రస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో స్టెప్ 1 అయింది, ఎక్స్టర్నల్ అనాలిసిస్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ స్టెప్ 2లోకి వెళ్తున్నాము, టు ఫైండ్ ద ఇంటర్నల్ మెంబర్ ఫోర్సెస్. ఓకేనా. ఇంటర్నల్ అనాలిసిస్ చేయడానికి స్టెప్ 2లోకి వెళ్తున్నాము. స్టెప్ 2లో ఏం చేస్తున్నామంటే మనం అన్ని జాయింట్స్ దగ్గర డ్రా చేసుకుని ఏ జాయింట్ దగ్గర ఎన్ని అన్నోన్ ఫోర్స్ వస్తాయో మనం డ్రా చేసుకున్నాం. సో డ్రా చేసుకున్న తర్వాత మ్యాక్సిమం 2 అన్నోన్ ఫోర్స్ ఉన్నదని మనము ఫస్ట్ తీసుకుంటాము. సో ఇదంతా డ్రా చేస్తే ఇది జాయింట్ ఏ, జాయింట్ బి, జాయింట్ సి అండ్ జాయింట్ డి అండి ఇది. సో ఏ జాయింట్ దగ్గర మ్యాక్సిమం అన్నోన్స్ ఏమి ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ బి జాయింట్ దగ్గర మ్యాక్సిమం అన్నోన్స్ 2 ఉన్నాయి. సి జాయింట్స్ దగ్గర 3 ఉన్నాయి, అది ఇక్కడ కూడా 3 అన్నోన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం మ్యాక్సిమం 2 అన్నోన్ ఫోర్స్ ఉన్న తీసుకోవాలి కాబట్టి ఐదర్ జాయింట్ ఏ అయినా తీసుకోవచ్చు, జాయింట్ బి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ జాయింట్ ఏ కన్సిడర్ చేసి నేను ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తున్నా. ఇక్కడ మనం యూస్ చేసి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటంటే ఓన్లీ 2, ఎందుకంటే ఇది కోప్లానర్ కాంక్రెంట్ సిస్టమ్. ఎందుకంటే అన్ని ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అది ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో ఇది కోప్లానర్ కాంక్రెంట్ సిస్టమ్ కాబట్టి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0. ఈ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేస్తాను. సో ఎట్ జాయింట్ ఏ ఈ విధంగా ఉంటుంది కదా, జాయింట్ ఏ తీసుకుంటే ఈ విధంగా ఉంది. దాన్ని నేను ఏం చేస్తున్నానంటే కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసేస్తున్నాను, రిజాల్వ్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఇది 5 కిలోన్యూటన్ ఎఫ్ఏసి. ఓకేనా. దీన్ని కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈజ్ విత్ సమ్ యాంగిల్ కదా, 60 degrees యాంగిల్లో ఉంది కాబట్టి. సో దీన్ని నేను ఎలా డివైడ్ చేశాను, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ 60 degrees చేస్తుంది కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుంది, ఎఫ్ఏడి కాస్ థీటా అవుతుంది, వై కాంపోనెంట్ ఎఫ్ఏడి సైన్ థీటా అవుతుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాము ఏ విధంగా డిస్కస్ చేయాలని, ఏ విధంగా డివైడ్ చేయాలని. మీకు ఇంకా డౌట్ ఉంటే ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి చూడండి, లేకపోతే ఇంకా నేను అడగండి, మీకు చెప్తాను నేను. ఓకేనా. ఈ విధంగా ఇది వస్తుంది. ఇప్పుడు దీనికి మనం సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 ఉపయోగించి ఈ ఎఫ్ఏడి వాల్యూ అండ్ ఎఫ్ఏసి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీనికి నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అని దాని ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసినప్పుడు నేను కూడా ఏం కన్సిడర్ చేస్తున్నాను, పాజిటివ్ వై డైరెక్షన్లో ఉన్నాయని పాజిటివ్ అని చెప్పి కూడా కన్సిడర్ చేస్తున్నాను. సో పాజిటివ్ వై డైరెక్షన్లో ఏమున్నాయండి, ఎఫ్ఏడి సైన్ 60 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి అప్లై చేస్తాను. దీన్ని బట్టి నాకు ఏమొచ్చింది, ఎఫ్ఏడి ఈక్వల్ టు -5 సైన్ 60. సైన్ 60 వాల్యూ బై ఎంత అండి, √3/2. సో దాన్ని మనం సింప్లిఫై చేస్తే -10/√3 కిలోన్యూటన్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తున్నాను. సో ఎక్స్ డైరెక్షన్లో ఏమున్నాయి, ఈ 2 ఉన్నాయి. సో దీన్ని నేను ఎలా రాస్తున్నాను, ఎఫ్ఏసి ప్లస్ ఎఫ్ఏడి కాస్ 60 ఈక్వల్ టు 0 అని చెప్పి రాసా. సో ఎఫ్ఏసి ఈక్వల్ టు ఏమవుతుంది, -ఎఫ్ఏడి కాస్ 60. ఎఫ్ఏడి వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, పైనుంచి ఎఫ్ఏడి వాల్యూ -10/√3 కిలోన్యూటన్ వచ్చింది. సో అదే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసా. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అండ్ కాస్ 60 వాల్యూ ఎంతండి, 0.5, దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. సో అది అంతే మనకి 5/√3 అయింది. సో మనకి ఇక్కడ ఫ్రమ్ జాయింట్ ఏ, ఈ జాయింట్ ఏ నుంచి మనకి ఏమేమి వచ్చినాయి, ఎఫ్ఏడి వాల్యూ వచ్చింది, ఎఫ్ఏసి వాల్యూ వచ్చేసింది. ఓకేనా. అండ్ ఈ ఎఫ్ఏసి వాల్యూని మనము జాయింట్ సి దగ్గర కూడా యూస్ చేసుకోవచ్చు. జాయింట్ సిని కన్సిడర్ చేసుకుంటే ఎఫ్ఏసి, ఎఫ్బిసి అండ్ ఎఫ్సిడి ఉన్నాయి. సో మనం ఇక్కడ నుంచి వచ్చిన ఎఫ్ఏసి వాళ్ళని ఇక్కడ యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఈ రెండింటి మధ్య ఉండే సేమ్ మెంబరే కదా. కాబట్టి మనం ఇక్కడ ఎఫ్ఏసి మనం ఇందాక వచ్చిన
దాని నుంచి యూజ్ చేసేస్తాము. నెక్స్ట్ ఇంకా ఇందులో అన్నోన్ ఫోర్స్ ఏమైనాయండి, 10 న్యూటన్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. సో ఎఫ్బీసీ అండ్ ఎఫ్సీడీ ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాక్సిమం అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి. సో మనం ఇప్పుడు జాయింట్ సీని తీసుకోవచ్చు కదా. అదేవిధంగా బీ జాయింట్ దగ్గర తీసుకుంటే ఇక్కడ కూడా 2 అన్నోన్స్ ఉన్నాయి. సో రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సి జాయింట్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బీ జాయింట్ నుంచి కూడా తీసుకోవచ్చు. సో సి జాయింట్ నేను తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అనాలిసిస్ చూద్దాము. సో సి జాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు ఎఫ్బీసీ, ఎఫ్ఏసీ, ఎఫ్సీడీ అండ్ 10 కిలోమీటర్ని ఈ విధంగా వచ్చాయి. నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్నాయని కూడా పాజిటివ్ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నాను. సో అది ఏమైందంటే ఎఫ్బీసీ మైనస్ ఎఫ్ఏసీ ఈక్వల్ టు 0. సో ఎఫ్బీసీ ఏమవుతుంది, ఎఫ్బీసీ వాల్యూ ఎఫ్ఏసీకి ఈక్వల్ అవుతుంది. మనకి ఇందాక మెంబర్ జాయింట్ ఏ నుంచి మనకి ఎఫ్ఏసీ వాల్యూ ఎంత వచ్చింది, 5/√3 కిలోమీటర్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అని కన్సిడర్ చేసి అండ్ పాజిటివ్ వై డైరెక్షన్లో ఉన్నాయని కూడా పాజిటివ్ అని చెప్పి తీసుకున్నాం. సో ఎఫ్సీడీ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎఫ్సీడీ ఈక్వల్ ఎంత అవుతుంది, 10 కిలోమీటర్ అవుతుంది. సో జాయింట్ సి దగ్గర నెక్స్ట్ నేను జాయింట్ బి అని తీసుకోవచ్చు, జాయింట్ డి అని తీసుకోవచ్చు. జాయింట్ బి తీసుకున్నాం అనుకోండి, మనకి దీని నుంచి ఆల్రెడీ ఎఫ్బీసీ వాల్యూ తెలిసింది. మనకి ఇంక ఇందులో అన్నోన్ ఓన్లీ ఏమైంది, ఎఫ్సీడీ అయింది. ఈ జాయింట్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఆల్రెడీ ఎఫ్సీడీ వాల్యూ తెలిసింది, ఎఫ్ఏడీ వాల్యూ తీసేసింది. మనకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఎఫ్బీడీ వాల్యూ. సో ఈ జాయింట్ అయినా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకుంటున్నాను, బి జాయింట్ తీసుకుంటున్నాను. సో బి జాయింట్ తీసుకుంటే దానిలో ఇంటర్నల్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి అక్కడ. సో జాయింట్ బి దగ్గర రియాక్షన్ వల్ల 5 కిలోన్యూటన్ ఎఫ్బీసీ అండ్ ఎఫ్బీడీ. దీన్ని నేను కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తున్నాను. సో రిజాల్వ్ చేసినప్పుడు ఎఫ్బీసీ అలాగే ఉంటుంది, 5 కిలోన్యూటన్ అలాగే ఉంటుంది. బట్ ఎఫ్బీడీ అనేది కాంపోనెంట్స్గా రిజాల్వ్ అవుతుంది. అది ఎలా వస్తుంది, ఎఫ్బీడీ cos 60, ఎఫ్బీడీ sin 60గా వస్తుంది. ఇప్పుడు నేను ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తాను. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తాను. నేను ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాను, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అప్లై చేసినప్పుడు ఎఫ్బీడీ sin 60 + 5 ఈక్వల్ టు ఎంత వచ్చింది. సో ఎఫ్బీడీ వాల్యూ ఎంత వచ్చిందంటే -10/√3 కిలోమీటర్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎఫ్ఏబీ వాల్యూ వచ్చింది, ఎఫ్ఏసీ వాల్యూ వచ్చింది, ఎఫ్ఏడి వాల్యూ వచ్చింది, ఎఫ్బీసీ వాల్యూ వచ్చింది, ఎఫ్బీడీ వాల్యూ వచ్చింది అండ్ ఎఫ్సీడీ. ఈ 5 వాల్యూస్ వచ్చేసినాయి ఆల్రెడీ ఫ్రమ్ 3 జాయింట్స్ నుంచి. ఓకేనా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ అన్నీ కూడా వచ్చేసినాయి, ఎందుకంటే 5 మెంబర్స్ ఉన్నాయి, 5 ఫోర్సెస్ వచ్చేసినాయి. సో మనకి ఇంకా ఫైనల్ స్టెప్ ఏం మిగిలింది, చివరికి మనం ఏం చేసాం, 4th స్టెప్ వరకు ఏం చేస్తాం, అంటిల్ అన్ని అన్నోన్ ఫోర్సెస్ తెలిసే వరకు మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళమని చెప్పారు. సో సాల్వ్ చేసేసుకున్నాయి, 5 ఫోర్సెస్ వచ్చేసినాయి. నెక్స్ట్ మనము లాస్ట్ జాయింట్ దగ్గర, అంటే ఏ జాయింట్ అయితే యూజ్ చేయకుండా ఉన్నామో ఆ జాయింట్ దగ్గర మనము అది మనం కరెక్ట్గా చేసాం లేదని చెప్పి అనాలిసిస్ చెక్ చేయాలి. సో మనము జాయింట్ ఏని యూజ్ చేసాం, జాయింట్ సిని ఉపయోగించాం, జాయింట్ బీని యూజ్ చేస్తాం. బట్ ఈ డి అనే జాయింట్ని యూజ్ చేయలేదు కదా. కానీ మనం యూజ్ చేయకుండానే మనకి ఎఫ్ఏడి వాల్యూ తెలిసిపోయింది, ఎఫ్ఏసీడీ వాల్యూ తెలిసింది, ఎఫ్బీడీ వాల్యూ కూడా తెలిసిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ ప్రీవియస్ జాయింట్స్. ఓకేనా. సో ఇక్కడ మనం చెక్ చేస్తాం, ఒకవేళ ఇక్కడ మనకి అనుకున్న కండిషన్స్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయినాయి అనుకోండి, ఖచ్చితంగా ట్రస్ అనాలిసిస్ అనేది కరెక్ట్. ఎందుకంటే వీటి ఆన్సర్స్ అనేవి దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి. సో ఇది కరెక్ట్ అయిందంటే ఆటోమేటిక్గా ఇవి కూడా కరెక్ట్ అవుతాయి కాబట్టి. సో ఇక్కడ మనము చెక్ చేస్తాం అనమాట, మనం చేసిన అనాలిసిస్ కరెక్టా రాంగ్ అని చెప్పేసి. ఓకేనా. సో నేను ఈ జాయింట్ తీసుకుంటున్నాను. ఈ జాయింట్ దగ్గర ఇది 30 degrees యాంగిల్, ఇది 30 degrees యాంగిల్, ఎందుకంటే టోటల్ 60 degrees యాంగిల్ కాబట్టి. ఓకేనా. సో నేను జాయింట్ డీని తీసుకుంటున్నానండి. తీసుకుంటే కనుక ఇక్కడ మనకి నేను కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఈ 30 degrees యాంగిల్ అని విత్ రెస్పెక్ట్ టు వర్టికల్తో చేస్తుంది. సో హార్జెంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది, సైన్ కాంపోనెంట్ అవుతుంది, వర్టికల్ కాంపోనెంట్ అనేది కాస్ కాంపోనెంట్ అవుతుంది. సో అదే ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా. అదేవిధంగా ఎఫ్బీడీ sin 30 అనేది హార్జెంటల్ కాంపోనెంట్గా, ఎఫ్బీడీ cos 30 అనేది వెర్టికల్ కాంపోనెంట్గా. అదే ఇప్పుడు ఇది ఎఫ్ఏడి sin 30 అనేది హార్జెంటల్ కాంపోనెంట్గా, ఎఫ్ఏడి cos 30 అనేది వర్టికల్ కాంపోనెంట్గా అండ్ ఎఫ్సీడీని వర్టికల్ కాంపోనెంట్గా ఈ విధంగా నేను డివైడ్ చేసుకుంటున్నాను. సో ఇలా డివైడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 సాటిస్ఫై అవుతున్నాయా లేవా, అంటే ఇది ఈక్విలిబ్రియంలో ఉందా లేదా అని మనం చెక్ చేస్తున్నాను అనమాట. సో నేను సిగ్మా ఎఫ్ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సిగ్మా ఎఫ్ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ ఎఫ్ఏడి sin 30 ప్లస్ ఎఫ్బీడీ sin 30 వచ్చింది. సో ప్రీవియస్ ప్రాబ్లం నుంచి ఎఫ్ఏడి వాల్యూ ఎంత వచ్చిందంటే -10/√3 వచ్చింది. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుందంటే ప్లస్ అవుతుంది, +10/√3 sin 30. ఎఫ్బీడీ వాల్యూ ఎంత వచ్చిందంటే -10/√3 వచ్చింది. సో అదే నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే రెండు సేమ్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోయి 0 అయిపోయింది. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ మనం సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాము. సో ఎఫ్ఐ చూసుకుంటే ఎఫ్సీడీ అనేది వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది, అంటే నెగిటివ్ వై డైరెక్షన్లో ఉంది. సో మైనస్ ఎఫ్సీడీ
మైనస్ ఎఫ్బిడి కాస్ 30 మైనస్ ఎఫ్ఏడి కాస్ 30. సో ఈ 3 కాంపోనెంట్స్ వచ్చినాయి. మనకి ఎఫ్సిడి వాల్యూ ఇందాక ప్రీవియస్ ప్రాబ్లం నుంచి వస్తే ఎఫ్సిడి వాల్యూ ఈక్వల్ టు 10 వచ్చింది, 10 కిలోన్యూటన్ వచ్చింది. ఓకేనా. ఎఫ్బిడి వాల్యూ ఎంత వచ్చిందండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం, -10/√3. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, 10/√3 కాస్ 30 వేసాము. ఇక్కడ ఎఫ్ఏడి వాల్యూ ఎంత అవుతుందండి, -10/√3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 10/√3 ఇంటూ కాస్ 30. సో కాస్ 30 వాల్యూ ఎంత అండి, ఈ రెండు సేమ్ టర్మ్స్ కదా, సో ఇది మొత్తం రెండు కలిపితే ఎంత అవుతుంది, 20/√3 కాస్ 30 అవుతుంది. ఓకేనా. కాస్ 30 వాల్యూ ఎంత అండి, √3/2 అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అవుట్ అయిపోయి -10 + 10 మిగులుతుంది. సో ఇది ఎంత అవుతుంది, మొత్తం 0 అవుతుంది. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈక్వల్ టు 0, ఇది సాటిస్ఫై అయిందని ఖచ్చితంగా మిగతావన్నీ కూడా సాటిస్ఫై అయినట్టు. సో మనం చేసిన అనాలిసిస్ అంతా కూడా కరెక్ట్ అయినట్టు. ఓకేనా. థియరిటికల్ ఎలా అనమాట, అంటే మీకు వేరే ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ఐలో మనం ఏం చేస్తాము, అన్ని ఫోర్సెస్ ఒకే చోట రాసి నెగిటివ్గా ఉన్న ఫోర్సెస్ యొక్క డైరెక్షన్స్ మనం మారుస్తామున్నాము. ఓకేనా. సో ఎఫ్ఏడి ఇందులో అన్నీ రాసుకుంటూ వస్తే మనకి ఎఫ్ఏడి ఎఫ్బిడి మాత్రం నెగిటివ్ వచ్చాయి. సో మన ఇనీషియల్గా అన్నీ కూడా టెన్షన్లో ఉన్నాయని చెప్పి అజ్యూమ్ చేసుకున్నాం, అంటే ఫ్రమ్ ద జాయింట్ ఏవేమి ఉన్నాయని చెప్పి మనం డిస్కస్ చేసాం, అనుకున్నాం, అజ్యూమ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏమొచ్చినాయి, రెండు కూడా మైనస్లో వచ్చినాయి కాబట్టి ఏవే ఫ్రమ్ ద జాయింట్ కాకుండా టువర్డ్స్ ద జాయింట్ ఉన్నాయి కాబట్టి దీన్ని రెండింటిని మాత్రం మనం కంప్రెషన్గా రిప్రజెంట్ చేసి మిగతా అన్నింటిని కూడా టెన్షన్గా ఉంచాం. అంటే వీటి యొక్క నేచర్ మారింది, రివర్స్ అయింది, కంప్రెషన్ నేచర్ అయింది, మిగతా అన్నీ కూడా టెన్షన్ నేచర్ అయినాయి అనమాట. సో దిస్ ఈజ్ అ ప్రాబ్లం. ఓకేనా. సో ఈ టోటల్ ప్రాబ్లం మొత్తం ఇప్పుడు కంప్లీట్ అయింది కదా, దీని నుంచి ఒక చిన్న అనాలిసిస్ మనం తెలుసుకుందామండి. ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం మనం ఎన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేసాం చూద్దాం. సో ఎక్స్టర్నల్ అనాలిసిస్ కోసం మనం 3, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0, సిగ్మా ఎంఏ ఈక్వల్ టు 0. సో 3 ఈక్వేషన్స్ మనం యూస్ చేసాము ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ది ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ జాయింట్ ఏ దగ్గర సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, 2 ఈక్వేషన్స్ యూస్ చేస్తాం. సో 3 + 1 4 5 ఈక్వేషన్ యూస్ చేస్తాం. జాయింట్ సి దగ్గర సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 చూసాం. సో 6 and 7 యూస్ చేసాం. అండ్ జాయింట్ బి దగ్గర తీసుకుంటే కనుక మనం ఇంకొక ఈక్వేషన్ యూస్ చేసాము. సో అది 8th ఈక్వేషన్ అని. సో టోటల్లీ మనం 8 ఈక్వేషన్ ఉపయోగించాము టు ఫైండ్ ద ఇంటర్నల్ రియాక్షన్స్ అండ్ ద ఎక్స్టర్నల్ రియాక్షన్స్. ఎక్స్టర్నల్ రియాక్షన్స్ అండ్ ఇంటర్నల్ రియాక్షన్స్ యూజ్ చేయడానికి మనకి టోటల్ మనకి 8 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ పట్టాయి. 3 ఏమో ఎక్స్టర్నల్ అనాలిసిస్కి, 5 ఏమో ఇంటర్నల్ అనాలిసిస్కి. సో అండ్ మనకి ఈ ట్రస్లో ఎన్ని జాయింట్స్ ఉన్నాయండి, ఈ ట్రస్ మొత్తంలో మనకు 1 2 3 4 ఎన్ని జాయింట్స్ ఉన్నాయి, జాయింట్స్ ఈక్వల్ టు 4 ఉన్నాయి. ఓకే. సో మనకు యూజ్ చేసిన ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 8 అయినాయి. దేనికి ఈక్వల్ అని 2Jకి ఈక్వల్ అయింది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ జాయింట్స్ 4 కాబట్టి 2 × 4 8 అయినాయి కదా. సో మనం యూజ్ చేసిన ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనేవి 2 × నెంబర్ ఆఫ్ జాయింట్స్కి ఈక్వల్ అయింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో m+r = 2J అయితే దాన్ని మనము రిజిడ్ ఆర్ స్టేబుల్ అండ్ స్టాటికలీ డిటర్మినేట్ ట్రస్ అని చెప్తామని చెప్పి. సో ఈ ట్రస్ అనేది స్టాటికలీ డిటర్మినేట్ ట్రస్ అయింది కదా, ఎందుకంటే మనకి ఇందులో 5 మెంబర్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేసాం, 3 రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఈ రెండు దేనికి ఈక్వల్ అయినవి, దీనికి ఈక్వల్ అయినాయి. ఈ రెండింటి యొక్క సమ్ము దీనికి ఈక్వల్ అయినాయి. అంటే మనం దీన్ని బట్టి ఒకటి కంక్లూడ్ చేయొచ్చు అనమాట. ఏదైనా ఒక స్టాటికలీ డిటర్మినేట్ ట్రస్ ఉందంటే మనకు టోటల్లీ అందులో ఉన్న మెంబర్ ఫోర్సెస్ ప్లస్ ఎక్స్టర్నల్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని ఈక్విలిబ్రియం ఫోర్సెస్ కావాలి, ఎన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కావాలని అడిగితే కనుక మనం 2 × J అని చెప్పి చెప్పచ్చు. అంటే మీకు ఎగ్జామ్స్లో అడగచ్చు అనమాట. ఇది ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడగచ్చు. ఒక ట్రస్ ఇచ్చేసి ఈ ట్రస్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఎన్ని మొత్తం ట్రస్లో ఉన్న ప్రతి మెంబర్ని అనాలిసిస్ చేయాలంటే మీకు ఎన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కావాలని అడిగినప్పుడు డైరెక్ట్గా 2 × J వేసి చెప్పేయచ్చు. ఇఫ్ ద ట్రస్ ఈజ్ స్టాటికలీ డిటర్మినేట్ అయితే కనుక. ఓకే. స్టాటికలీ డిటర్మినేట్ అది మనం కనుక్కున్నాం కదా, ఎలాగో అనుకున్నాం కదా, m+r = 2J అయితే కనుక దాన్ని స్టాటికలీ డిటర్మినేట్ ట్రస్ అని అంటారు. ఒకవేళ ట్రస్ అనేది స్టాటికలీ డిటర్మినేట్ అయితే కనుక ఆ ట్రస్ని మొత్తాన్ని అనాలిసిస్ చేయడానికి మనకి 2 × జాయింట్స్ అనే ఈ ఫార్ములాను ఉపయోగించి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని కావాలి అని చెప్పేసి మనం ఎగ్జామ్స్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది లెక్చర్, మెథడ్ ఆఫ్ జాయింట్స్. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి, డైరెక్ట్గా నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను.